గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ వారి ఆదేశాల మేరకు విచారణ వేగవంతమైందని ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎం లోకేశ్వరరావు బుధవారం పెదబయలు ఎంపీడీఓ కార్యాలయంలో విచారణాధికారిగా హాజరయ్యారు. ఈ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయని కంప్లైంట్ చేశారు విలేజర్స్. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయమని నాకు అపాయింట్ చేశారు. దాని సందర్భంగా కంప్లైంట్ పెట్టిన వ్యక్తులు పిటిషనర్స్, వారితో పాటు కొంతమంది పీసా కమిటీ సభ్యులు, అలాగే గ్రామ సర్పంచ్ అండ్ పంచాయతీ సెక్రటరీస్ అందరినీ కూడా డీటెయిల్గా అడగడం జరిగింది. వాళ్ళ తరగతి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో వర్క్స్ జరగకుండా బిల్స్ శాంక్షన్ చేయించుకొని అది బిల్స్ అంటే డబ్బులు మిస్మేనేజ్మెంట్ జరిగింది, మిస్అప్రోప్రియేట్ జరిగింది అనేది కంప్లైంట్. సో వీ గాన్ త్రూ ద ఎంక్వైరీ అండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూసాము, ఆ కంటెంట్స్ అన్ని వెరిఫై చేసాము. అండ్ ఫర్దర్ ఎంక్వైరీలో ఒక జేఈ ఆర్డబ్ల్యూఎస్ని కూడా ఇంకా విచారించాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం ట్రాన్స్ఫర్ వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయినారు కాబట్టి ఆయన తాలూకా వివరాలు తీసుకుని స్టేట్మెంట్స్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా కలెక్టర్ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మనకి అరకు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉండే పోలింగ్ స్టేషన్స్ బూత్ లెవెల్ అధికారులందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాము. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఎలక్టార్స్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయాల్సింది. అంటే 2002లో ఉండే ఓటర్ల జాబితా 2025లో ఉండే ఓటర్ల జాబితాతో సరిపోల్చి అదే ఓటర్ ఎప్పటికీ ఉండి 40 years పైబడిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుని బూత్ లెవెల్ అధికారి వాళ్ళ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండే ఓటర్స్ని మ్యాపింగ్ చేయాల్సింది. సో దీంట్లో మనకి ప్రోజనింగ్ మ్యాపింగ్ అని కూడా ఉంటుంది. ఎవరైతే బంధువులు ఉంటారో అంటే ఒక వ్యక్తి వారి తాలూకు వారసులు ఎవరైనా ఉంటే వారు కూడా ఓటర్గా ఉన్నట్లయితే 18 సంవత్సరాలు దాటిన వారిని కూడా మ్యాప్ చేసి ప్రోజనింగ్ మ్యాపింగ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పెదబయలు మండలంలో ఏఈఆర్ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఉన్న తహసీల్దారు, అలాగే ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో కొంతమంది బిఎల్ఓస్ ఉంటారు, అంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఇట్లా. సో వాళ్ళు కూడా బూత్ లెవెల్ అధికారులు ఉన్నారు కాబట్టి వారందరికీ డీటెయిల్గా ఎలక్టార్స్ మ్యాపింగ్ కోసం ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మరొకసారి సెన్సిటైజ్ చేయడం కోసమని మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. దీంతోపాటు డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్, అంటే ఒకే వ్యక్తి లాంటి ఫోటోతో ఉన్న వేరే వ్యక్తి కూడా ఓటు ఉంటుంది. సో ఒకే వ్యక్తి నిజంగా 2 సార్లు ఓట్లుగా ఉన్నట్లయితే బూత్ లెవెల్ అధికారి కన్ఫర్మ్ చేసి ఫార్మాట్ ఏ ద్వారా ఒక ఓటుని తొలగించడానికి రిఫర్ చేస్తారు, ఇంకో ఓటుని రిటైన్ చేయమని అడుగుతారు. సో బిఎల్ఓ యొక్క ఎంక్వైరీని బేస్ చేసుకుని అది ఫార్మాట్ ఏ ప్రకారము డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ని కూడా మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేయిస్తాము. దీంతోపాటు ఓటర్ ఐడి కార్డులో బ్లర్డ్ ఇమేజెస్ ఉంటుంది, అంటే మనకు ఫోటో సరిగా లేకపోవడము, చిన్న ఫోటో ఉండడము, లేదంటే ఏదో అసలు ఫోటోనే లేకపోవడము, రకరకాలుగా కొన్ని తప్పులు ఉంటుంది. అలాగే ఓటర్ ఐడి కార్డులో తండ్రి పేరు తప్పు ఉంటుంది, లేదంటే వయసు, ఏజ్, ఇట్లా రకరకాలుగా తప్పులు ఉండే వాటిని సవరించడం కోసం ఫామ్ 8 ద్వారా బిఎల్ఓస్ అందరినీ సరిదిద్దామని దానికి కూడా తగు ఆదేశాలు జారీ చేస్తున్నాం. డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బిఎల్ఓస్ చెప్పడం కోసం ఈరోజు పెద్దబయలు మండలంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్స్, తహసీల్దార్, ఎంపీడీఓ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది.